హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంజు మిడిల్ క్లాస్. 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మా ఇంట్లో వినాయకుని పెట్టడం. ఈరోజు 21వ సంవత్సరము పెట్టబోతున్నాము. దాని గురించి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్. మా మమ్మీ కోసం అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా డాడీ తోరణాలు వచ్చుతున్నాడు, అలాగే ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటూ వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మాకు వినాయకుని పెట్టడానికి ప్రత్యేకంగా టేబుల్ తయారేపించుకున్నాం అనమాట. మా మమ్మీ వంట కోసము అన్నీ తోటకూర, వంకాయలు, టమాటా అన్నీ ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. అటు రైసు, ఇటు బిల్లపన్నము తయారు చేస్తుంది. ప్రసాదం అన్నీ తయారు చేస్తుంది. బెల్లము, దేవునికి బెల్లపన్నం అన్నమాట. ఇది వైట్ రైస్, ఉప్పు ఉంది. అలా ఏ కరుగుతుంది అమ్మా, అలానే దగ్గర పడ్డది. అది అన్నం కావాలి బిడ్డ, మొత్తం అయ్యేదాకా ఉంచాలా? మరి లేకుంటే ఇచ్చిన గింజలు గింజలు ఉండదా? అంటే మొత్తం అన్నం అయినాకనే వేసుడా, లేకుండా మొత్తం గింజలు గింజలు అవుతుందా? ఇది రైసు ఫ్లోరకును పెళ్ళాన్నాక పెళ్ళిగా కూరగాయలు కొత్తాను ఇక దేవునికి. తోటకూర, ఇదేంటి బచ్చల కూర, టమాటా, అన్ని వంకాయ, బీరకాయ, ఇవన్నీ వేసి ఒక దాంట్లో వండుతారు. బెల్లం వేసుకోవాలి. అదే మరి బాగా మెత్త కాదా? పెట్టిందంటే బెల్లం అయితే మెత్తగా కదా అంటే కాదు కదా, గట్టిగా అవుతుంది అన్నం. అవునా? బెల్లం ఎత్తే గట్టిగా అవుతుంది, అందుకే ఉడికిన తర్వాత వేయాలంట. ఇలా చేసినావా? చేయాలి. డబ్బాలు ఒక్కటైతే అన్ని కూరలు అట్టిగానే వండుకోవచ్చు. టక్క అవుతా అంటే పలుకుల మీద అయితే పలుకు పలుకు అట్లనే ఉంటుంది అన్నమాట. అంటే బెల్లం గట్టి అంటే అన్నంని పట్టేసుకుంటుంది, అది ఉడకని. అది ఉడికిన తర్వాత అయితే అంటే గట్టిగా అవుతుంది అన్నమాట. ఇవన్నీ కట్ చేసిన తర్వాత మేము వినాయకుడిని తీసుకోవడానికి మన గణనాథుడిని తీసుకుని రావడానికి మార్కెట్కి బయలుదేరన్నమాట. మా డాడీ నేను మార్కెట్లో చూడండి శ్రీరాంపూర్ వెళ్ళామన్నమాట. మేము ఆర్కేస్లో ఉంటాం. శ్రీరాంపూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ సామాన్, దేవునికి సంబంధించి సామాన్ తీసుకున్నాం. అండ్ అట్లనే వినాయకులను చూస్తాం అనమాట. ఈ వినాయకుడు చూసారా, ఇది 1000 రూపాయలు చెప్పారన్నమాట. ఇది 500. చాలా బాగున్నాయి కానీ రేట్లు మాత్రం బాగా చెప్పారన్నమాట. లాస్ట్కి అయితే ఫైనల్గా అయితే నేను ఒక వినాయకుడిని అయితే తీసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అది మీకు చూస్తాను, ఆగండి. ఇక్కడ చూసారు కదా, చూసారా ఆ వినాయకుడే లాస్ట్లో ఉంది. ఇక్కడ ఇట్లా చూడంగానే నాకు నచ్చేసింది అలా. మళ్ళీ చాలా బాగుంది, చూపిస్తాను అన్నీ మీకు. ఏంటిది? ఎలుక్కాయ, మారేడుకాయ, చెరుకు, ఇదేమో టేకాకులు. ఇది మన ఈ పువ్వు కూడా ఇచ్చిండి. ఇగో మన ఈ పువ్వు పొలాల మసకు పోతుంది తెలుసా. ఇది వేసే పూజ తువ్వాలి. ఇదేంది దేవునికి? ఏంటిది? అదేలే ఇస్తారాకులు, న్యాచురల్. దేవునికి ధోతి, జంజిరం, ఇట్లా ఏంటి బొజ్జగన్ పై నానబెట్టే ప్రోగ్రామేనా?
అంతే. చిన్నదంటే పెద్ద వచ్చింది మరి. ఎప్పటికున్న పిల్లల పుట్టినరోజుకు వినాయకుడు పెట్టడానికి చేపించింది కావాలని. పిల్లల పుట్టినరోజు जय बोलो गणेश महाराज के. जय बोलो गणेश महाराज के. ముందు కాని పెట్టకు, వెనక కానే పెట్టు. కొంచెం పెట్టు, వెనక కాని పెట్టు. మంచిగా ఫ్రెండ్స్ ఇలా దేవుణ్ణి అలంకరించుకోవాలి. మంచిగా పూలతో వస్త్రంతో అలంకరించుకొని ఇలా మంచిగా పట్టు వస్త్రం ఉంటే మీ దగ్గర మంచిగా ఉంటే ఇలా మంచిగా కట్టేసుకొని దేవుని సామాను మనం మార్కెట్లో తెచ్చుకున్నాం కదా, అవి ఏమున్నాయో మనం పక్కన పెట్టేసుకోవాలి. ఎలక్కాయ దేవుని పక్కన ఇలా దీపం పెట్టుకొని, మీరు గండ దీపం పెట్టుకున్న గడ్డ దీపం పెట్టుకొని, లేదంటే మీరు నార్మల్గా అందరూ ఒక దీపం పెట్టేసుకొని మార్నింగ్ పెట్టేసుకుంటారు కదా, ఇలా పెట్టేసుకొని మా డాడీ కంకణాలు కడుతున్నావు. కట్టు జల్దీ. కంకణం మీకు కట్టుకో దేవునికి. దేవునికి పెట్టే వంటలు ఏమేం చేసినాం అనేది మా మమ్మీ చెప్తే ఎప్పుడు టైం ఉంటే అప్పుడే కట్టమంటాను కంకణాలు. చుట్టే ముందు ఏది పెద్ద ఉంది ఏది చిన్నగా ఉందని చూసుకోవాలి. అట్లా కూడా లేదు. మా ఇంట్లో బొజ్జ కనపయ్య మా వంట కలిసి పెట్టని మా ఇంట్లో బొజ్జ కనపయ్య. జై బోలో గణేష్ మహారాజ్ కి. వినాయకుడిని అడిగేయాలి. ఫస్ట్ వినాయకుడి కింద బియ్యం పోయాలి, ఇస్తారు వేయాలి. బియ్యం పోసి వినాయకుడిని పువ్వులో పెట్టాలి. వినాయకుడిని పువ్వులో పెట్టి కాయలు పండ్లు పత్రికలు అన్ని పెడితే అలా పెట్టాలి. పక్కకు దీపం పెట్టాలి. పండ్లు ఫలాలు ముంగట 2 దీపాలు, వస్త్రం, పూలు, కొబ్బరికాయ, అక్షంతలు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. కుంకుమ పసుపు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అన్ని జంజీరం పాశం అన్నం అంటే బెల్లపన్నం దేవునికి ఇవన్నీ ఉన్నాయి. ఏంటిది? ఇది బెండకాయ చారు. ఇది
బీరకాయ పుట్లకాయ మిక్సింగ్. పుట్లకాయ ఉండ్రాలు, ఇది ఇది బచ్చల కూర, గోంగూర, తోటకూర 3 కలిపి అంటున్నాం. 3 కలిపి. ఇది ఉండ్రాలు. ఉండ్రాలు, ఇది కాకరకాయ, బెండకాయ, కాకరకాయ, బెండకాయ పులుసు, ఇది బీరకాయ, వంకాయ, పుట్లకాయ. ఓకే. ఇవన్నీ దేవుని పెట్టే. ఉండ్రాల దేవుడు ఆయన గణపయ్య. నాకు బాగా ఇష్టం ఉండ్రాలంటే. ఈ ఉండ్రాలు, అక్షంతలు, పండ్లు, గండ దీపం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళకి. బుక్కు దేవుడు దగ్గర పెట్టుకోవాలి. బుక్కు పట్టి కొడితే ఇద్దరు కలిపి ఈయనకి కొనిస్తే ఎంత ఖర్చు అయినా మంచిదే. ఇక ఖర్చుతో భయం లేదు. అయిపోయింది ఇక మంచి. పూజ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇంతటితో వీడియో కంప్లీట్. నెక్స్ట్ వీడియో చూద్దాం. ఇంతటితో వీడియో అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.